హాయ్ ఆల్. సో సెకండ్ డే రోజు మేము మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి సో ఆఫ్టర్నూన్ ఆ టైంకి మేము డెజర్ట్ సఫారీ ప్లాన్ చేసామండి. సో డెజర్ట్ సఫారీలో క్వాడ్ బైకింగ్ అని ఉంటుంది. అక్కడ ఏంటంటే మొత్తం శాండ్స్లో మనం బైక్లో ఎంజాయ్ చేయాలి. సూపర్ ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ డ్యూన్స్లో చాలా మంచిగా మనం బైకింగ్ చేస్తుంటే మంచిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. మీకు అక్కడ కనబడుతూ ఉంటుంది. సో చాలా బాగా ఎంజాయ్ చేసాం. అటునుంచి డ్యూన్ బ్యాషింగ్కి వెళ్ళాము. సో డ్యూన్ బ్యాషింగ్లో ఏంటంటే ల్యాండ్ రోవర్ ఉంటుంది కదా, సో ల్యాండ్ రోవర్లో మమ్మల్ని తీసుకెళ్తారనమాట, గ్రూప్ ఆఫ్ పీపుల్ని. సో అక్కడ ఫుల్గా అట్లా శాండ్ డ్యూన్స్ ఉంటాయి కదా, అందులో వెళ్తూ ఉంటుంటే భలే అనిపిస్తుంది. మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్, కంపల్సరీగా చేయాల్సిన రైడ్ అనమాట డ్యూన్ బ్యాషింగ్ అనేది. చాలా బాగుంటుంది. సో అటు నుంచి క్యామెల్ రైడ్స్ కూడా చూపిస్తారనమాట. సో ఈవినింగ్ సూపర్ ఉంటుంది అనమాట, డెజర్ట్స్లో అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. సో అటు నుంచి మేము క్యామెల్ రైడ్కి, తర్వాత ఈవినింగ్ బీబీక్యూ డిన్నర్ ఉంటుంది అనమాట, డిన్నర్ విత్ డ్యాన్స్ షో. సో క్యామెల్ రైడ్స్ కోసం వెళ్తున్నాం. సో హియర్ వి గోస్ విత్ ద క్యామెల్ అంటే చాలా ట్రైన్ చేస్తారండి అది దానికోసమని, క్యామెల్ దానికి. ఏం భయం మా చిన్నోడు భయపడతాడు అనుకున్నాను కానీ భయపడలేదు, చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు చిన్నోడు కూడా. సో క్యామెల్ రైడ్ అయిపోయిన తర్వాత బీబీక్యూ డిన్నర్, తర్వాత డ్యాన్స్ షో ఉంటుంది. యాక్చువల్గా మేము పోయింది రంజాన్ సీజన్ కాబట్టి జనరల్గా డెజర్ట్ సఫారీలో బెల్లీ డ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు అందరూ. సో మేము వెళ్ళినప్పుడు రంజాన్ సీజన్ కాబట్టి బెల్లీ డ్యాన్స్ అది లేదు కానీ, సో ఫైర్తో అట్లా చేయడం అలాంటివి ఉంటాయి. దాని తర్వాత మేము అటు సైడ్ అంటే అరబ్ కల్చర్ సైడ్ డ్రెస్సింగ్ ఎలా ఉంటుందో అలా రెడీ అయిపోయి సో బాగా ఎంజాయ్ చేసాం అక్కడ. ఆ రోజు డే మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో అక్కడ ఆ యుఏఈ సింబల్కి ఈగల్ అనమాట. సో ఆ బర్డ్తో ఫొటోస్ చాలా బాగుంటాయి, కంపల్సరీగా తీసుకోవాల్సిన ఫోటో అది కూడా. సో మా చిన్నోడు మాత్రం చాలా బాగా